జనగామ జిల్లాలో రైతులు గ్రామస్తులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న ఓ రహదారి వివాదం వెలుగులోకి వచ్చింది. తరతరాలుగా ఉపయోగిస్తున్న మట్టి రహదారిని అకస్మాత్తుగా మూసివేయడంతో రైతులు, కాషాయిండ్లలో నివసించే కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి అందిస్తున్నారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం బండనాగారం గ్రామంలో దారి వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గ్రామానికి చెందిన పలువురు రైతులు గత 100 సంవత్సరాలుగా తమ వ్యవసాయ బావులు, పొలాల వద్దకు వెళ్లేందుకు ఉపయోగిస్తున్న మట్టి రహదారిని అదే గ్రామానికి చెందిన బూసరాజు సిద్ధులు, బూసరాజు నర్సయ్య అనే ఇద్దరు వ్యక్తులు తమదేనంటూ కబ్జా చేసి మూసివేశారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ రహదారి ద్వారా ప్రతిరోజూ పలువురు రైతులు తమ వ్యవసాయ పనుల నిమిత్తం బావులు, పొలాల వద్దకు రాకపోకలు సాగిస్తుండగా అకస్మాత్తుగా దారిని మూసివేయడంతో తీవ్ర అయోమయానికి గురయ్యామని వారు వాపోతున్నారు. అంతేకాకుండా అదే మార్గం ద్వారా కాషాయిండ్లలో నివసించే కుటుంబాలు కూడా రాకపోకలు సాగించాల్సి ఉండగా దారి మూసివేతతో వారు సైతం దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. తరతరాలుగా ప్రజల వినియోగం మా పానాది 100 ఏళ్ల నుంచి మా పానాది 100 సంవత్సరాల నుంచి మా పానాది మా పానాది మా పానాది ఇంగ్లీష్ కొద్ది కొద్ది 10 ఎకరాల నోడు ఏడాట కానీ మరి మన ఎకరం నువ్వు పెట్టినావు మాకు, నువ్వు రాసిచ్చిన. మాది బచ్చన్నపేట మండలం బండనారం గ్రామము. నా పేరు రాజు గౌడు. మా బావి ఇటే ఉంటుంది. మా తాత, మా నాన్న, నేను పుట్టిన కాంచి ఇదే దారి పొంటి నడుస్తున్నాము. మేము కళ్ళు గీత కామికి వృత్తిని నమ్ముకొని జీవనం సాగిస్తున్నాము. ఈ దారి పొంటికి 100 మంది రైతులు ఉన్నారు. ఎంతో మంది గౌన్లలో వచ్చి చెట్లు గీసుకొని కళ్ళమ్ముకొని బతున్నాము. అటువంటి దారిని ఇక్కడ ఒక బూసరాజు సిద్ధయ్య, నర్సయ్య అనే వాళ్ళు ఈ దారిని ఆక్రమణ గురి చేసి మమ్మల్ని భయభ్రాంతులకు చేస్తున్నారు. ఇట్టి దారిని వాళ్ళు అక్రమంగా దీన్ని రద్దు చేసి మమ్మల్ని స్వాధీనం చేసుకొని మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీనిపై బచ్చన్నపేట ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు అందరూ స్పందించి మాకు న్యాయం చేయాలని గత 2 నెలలుగా తిరుగుతున్నాము. 2 నెలలుగా మేము కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాము, ఆర్డీఓ గారికి ఇచ్చాము, ఎంఆర్ఓ గారికి ఇచ్చాము, ఎస్ఐ గారికి ఇచ్చాము. వాళ్ళు సత్వరం మాకు పరీక్ష దీని యొక్క చూసి మాకు సత్వర పరీక్ష చేయాలని మేము కోరుచున్నాము. అదే అదే మా తాతల నుంచే ఉన్నది బాట. ఇప్పుడు ఆకర్షిస్తాడు నరసింహులు, సిద్ధులు మమ్మల్ని ఓనిత్తలేడు. బుసరాజు సిద్ధులు, బుసరాజు నరసింహులు మమ్మల్ని అయితే బాగా కష్టపెడతాడు. ఇక్కడ సగం బనారం శివారు ఉన్నది. ఇక్కడనే ఈ బాట పొంటే రస్తా పోయే దారి ఇది. బడి పిల్లలు పోయేది అప్పట్లో చిన్నప్పటి నుంచి. మేము దేని గురించి మాట్లాడాలనుకున్నాం, పానాది గురించి. రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ దగ్గర ఒక 200 నుంచి 300 ఎకరాలకు సంబంధించిన రైతులు ఉన్నారు. ఇక్కడ మాకు దగ్గర 100 సంవత్సరాల నుంచి మాకు ఇక్కడ పానాది, మేము అదే పాన నుంచి నడుస్తున్నాం. మా నాకు కూడా ఇదే దారి ఎంబడి స్కూల్కి వెళ్ళిండు. మా తాత ఇక్కడ నుంచి నడిచిరు. మా పిల్లలు అందరు దగ్గర 100 సంవత్సరాల నుంచి ఇక్కడ వస్తున్నాము, పోతున్నాము. మాకు ట్రాక్టర్లకు కానీ, హార్వెస్టర్లకు కానీ మాకు ఆవులు ఉన్నాయి. పొద్దున పాలకు రావడానికి ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే దీనికి సమస్య, మాకు ఇక్కడ వెళ్ళే దారిలో కొంతమంది ఏంటంటే ఈ జాగా మాది అని కబ్జా చేసి మా మీదకి దాడికి దిగిర్రు. మళ్ళీ చాలా ఇబ్బంది పెడుతున్నారు. మేము ఎన్నిసార్లు కూడా బాటకు కప్పేసినా, ఏది చేసినా, తీసేసినా కూడా మళ్ళీ వేయడం, మేము తీసేయడం, మళ్ళీ వేయడం, మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. మేము అధికారుల దగ్గర కూడా వాళ్ళు మమ్మల్ని స్పందించలేరు. ఈ విషయంలో అధికారులు కూడా వాళ్ళకి న్యాయం చేయాలని, స్పందించాలని కోరుకుంటున్నాను. ఇది నా మనవి. ఈ స్థలం ఉన్నప్పుడు ఇది 1952లో మేము అది కొన్నాం. తర్వాత వాళ్ళకు కూడా మాకు కూడా జాగా కావాలంటే వేరే వాళ్ళ దగ్గర కోంటోళ్ళ దగ్గర ఆయన అప్పుడు కొనుక్కున్నాడు. అది కొనుక్కున్నప్పుడు ఈ జాగా కిందికి వాళ్ళ కాపలు ఉంది, గౌండ ఉంది, మళ్ళీ తర్వాత గౌండలది ఉంది.
నీకు నాకు కాదు, నువ్వు ఆ మధ్య నువ్వు ఈ మధ్య బాబతి ఇది విషయం అట్లా నీది కొద్దిగా అవుతుంది నాది కొద్దిగా అవుతుంది అని ఆలోచన మీద పెట్టిరు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే ఈ మధ్యలో ఈయన వచ్చి నాకు వాళ్ళ నంబర్లో ఉంది భూమి లేదని కాదు, వాళ్ళ నంబర్లో ఉన్నది, వాళ్ళ దానిలో వాళ్ళు గొడవలేదు. వీళ్ళు దీని మీద పడ్డారు వాళ్ళు వచ్చి. ప్లస్ అది కాదు, ఈ తొవ్వ కాదు, అది వేరే వాళ్ళది తొవ్వ, అందరు కొత్తగా తీసి పెట్టిన తొవ్వ అది. అది ఉన్న కాడికే మీరు అప్పుడు ఆ తొవ్వను ఇంతవరకు గోరు కూడా వీకేసి వాళ్ళు కబ్జా చేస్తున్నారు. అది సంగతి. తొవ్వే ఉంది, అది అప్పటి నుంచి ఇప్పటి వరకు తొవ్వే అది. ఇప్పుడు ఇలా కాశీలు వాళ్ళు వచ్చిన కానీ 20-25 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళు ఈ మధ్యలో వచ్చి వాళ్ళు కూడా పైప్ లైన్ భగీరథది పైప్ లైన్ తీసుకొచ్చి ఆడదాకా నీళ్ళు వెళ్తున్నాయి వాళ్ళకు కూడా. వాళ్ళు 24 గంటలు నడిచేటోళ్ళు, పిల్లలు స్కూల్ పోయేటోళ్ళు, వాళ్ళకు కూడా ఇబ్బంది పెడతారు. ఆ పైప్ లైన్ కడిగేద్దామన్న ప్లాన్, నీళ్ళు వేసి దున్ని తీద్దామని ప్లాన్, వాళ్ళకి ఇబ్బంది పెడతారు. ఇక్కడ మేము ఇక్కడ జాగా కొనుక్కొని ఒక 30 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ వచ్చి మేము ఇండ్లు కట్టుకున్నాము. మా పిల్లలు కూడా ఇక్కడ స్కూల్కు కూడా ఇదే దారి పోతారు. ఈ పైప్ లైన్ మా గవర్నమెంట్ గురించి పైప్ లైన్ కూడా వచ్చింది. అయితే ఒకసారి మా అత్తమ్మ చనిపోతే కూడా పని చేసారు. పని చేస్తే కూడా పోయి ఇట్లా మన కార్యకర్తలకు చెప్తే కూడా వాళ్ళు కూడా ఈరోజు తీమని చెప్పారు. తీసారు. తీసినాక వాళ్ళు పబ్లిక్ అయినాక పని చేసారు. ఇక మా వల్ల మాకు కూడా తోవ గురించి చాలా ఇబ్బంది అవుతుంది. ఇక దారి పెట్టడం అక్కడ ఇప్పుడు ఊరోళ్ళు మేము కలిసి కూడా మా గురించి కూడా వాళ్ళు గిట చాలా బాధపడతారు. మా స్కూల్ పిల్లలకు కూడా తవ్వలేదు, మా గిట తవ్వలేదు. గత 30 సంవత్సరాలుగా మేము ఈ భూమి కొని 30 సంవత్సరాలు అవుతుంది. 30 సంవత్సరాల నుంచి ఈ తొవ్వ ఈ దారి దాదాపు 100 ఏళ్ళగా ఈ రైతులు నడుస్తుంది కాబట్టి మేము ఇక్కడ 30 సంవత్సరాలుగా మేము ల్యాండ్ కొని 30 సంవత్సరాలు అవుతుంది. మేము ఇండ్లు కట్టుకున్నాం, అంతా చేసినాం. కాకపోతే ఇప్పుడు మధ్యలో ఈ పైప్ లైన్, ఈ తోపంటి పైప్ లైన్కి భగీరథ పైప్ లైన్ గిట్ట ఉన్నది. మా పిల్లలు ఇదే బాట పట్టుకుని స్కూల్ పోతారు. మా అమ్మ హార్ట్ ప్రాబ్లం వస్తే అంబులెన్స్ రాకుండా మా బాటకు కంపేసారు. మా అమ్మ చనిపోవడం జరిగింది. కావున బండనాగరం గ్రామ ప్రజలు అందరూ మా గిట్ట చాలా సహకరించారు. ఇప్పుడు ఏమైందంటే సహకరించారు. ఇప్పుడు ఎస్ఐ కానీ, కలెక్టర్ కానీ, డిప్యూటీ కలెక్టర్ కానీ, విఆర్ఓ కానీ, తహసీల్దార్ కానీ అందరూ మా సమస్యల్లో మాకు న్యాయం చేయాలని కోరుతున్నాను. ఈ బాట మా తాతల నుంచే ఉన్నది సార్. మా తాతలు మా తండ్రుల కాంచెలు పోతున్నాము. ఇప్పటికి నేను 70 ఏళ్ళకున్నా. నేను 10 ఏళ్ళ కాంచెలు మా నాయన భుజాల మీద ఎత్తుకొని పోయిండు. అప్పటి నుంచి చూస్తూనే ఉన్నాము. ఇలా లేదంటారు. దీనికి న్యాయం మీరే చేయాలి సార్. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081 9247896607.